పెరూను భారీ భూకంపం వణికించింది. దక్షిణ పెరూలో ఆండీస్ ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రయత్నాలను మొదలుపెట్టారు. కిమ్ జాంగ్ ఉన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో కిమ్తో మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలిచ్చారు. మంత్రి సత్యకుమార్తో ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని జూడాల్ తెలిపారు. ఏపీలో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఇవాల్టి నుంచి దశల వారీగా ఉద్యమానికి పిలుపునిచ్చింది ఏపీ మెడికల్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళుతున్నట్లుగా జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా కొత్త ఓటర్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా డిమాండ్ చేశారు. ఇంత భారీగా ఓట్లలో మార్పులు జరిగినప్పుడు పాత జాబితాలో ఎన్నికలు నిర్వహిస్తే డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఏపీలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలు రోజుకు పెరిగిపోతున్నాయని కాకాని పూజిత మండిపడ్డారు. సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్రను పోలీసులు అడ్డుకోవటం దారుణమన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టర్ను కలిశారు మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. నిర్వాసితులకు R&R ప్యాకేజీ పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఆయన. ఏపీలో జర్నలిస్టులపై భూ కబ్జా కోరులు, ఇసుకాసురులు దాడులకు తెగబడుతున్నారని విజయనగరం సిపిఐ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. టీటీడీ స్విమ్స్ లో ఉద్యోగ నోటిఫికేషన్ పై విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. తమ అనుకునే వారికి అనుకూలంగా నోటిఫికేషన్ ఇచ్చి అడ్డదారులు పోస్టులు కట్టబెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన నేపథ్యంలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో అధికారులు హడావుడిగా పారిశుధ్య పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గత కొంతకాలంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఎజెండా ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. భారతదేశ వ్యతిరేక శక్తుల మీటింగ్కు రేవంత్ రెడ్డి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు ఆయన. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాద్నగర్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సమిష్టిగా కృషి చేయాలని విద్యావేత్తలు సూచించారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ ప్రభుత్వ సరఫరా అనే ముద్రతో ఉన్న మందులు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇది ప్యాకింగ్ లో లోపమా లేక అంతరాష్ట్ర ఒప్పందాల మేరకు స్టాక్ దిగుమతి అవుతుందా అనేది తేలాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో ఓ రైతు నుంచి మొలంగూర్ జీపీఓ శ్రీనివాస్ 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కర్నూలు జిల్లా నెరణికి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో అధికారులు కూడా పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సహా 5-6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఈ క్రతువుకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. సీజేపీ సంసద్ చలో మార్చ్లో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు యాక్షన్పై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు హైపవర్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని నియమించింది. పాకిస్తాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను అత్యవసర వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఆసుపత్రిలో చేర్పించాలన్న సుప్రీం ఆదేశాలతో రావల్పిండిలో
అదియాలా జైలు నుంచి ఇస్లామాబాద్లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్కు తరలించారు. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన పీవీ సింధుకి నిరాశ ఎదురైంది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ వాంగ్ జీతో జరిగిన మ్యాచ్లో సింధు ఓడిపోయింది.